హాయ్ అండి. కొత్త మామిడికాయ పచ్చడి పెట్టేసుకుందామా? చూడండి, ఒక 2 కాయలు తీసుకొని నీట్‌గా కడిగేసి ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నాను. లోపల జీడి అవన్నీ ఉంటుంది కదండీ, పొట్టు అవన్నీ తీసేసుకొని ఇలా నీట్‌గా చేసేసుకొని ఈ ముక్కలన్నిటిని ఒక గిన్నెలోకి తీసేసుకోండి. దీంట్లోకి వెల్లుల్లి రెబ్బల్ని ఒక 2, 3 వెల్లుల్లి పాయల్ని తీసుకొని ఇలా నీట్‌గా పొట్టు ఒలిసేసి కచ్చా పచ్చాగా దంచేసి పెట్టేసుకున్నామండి పక్కకి. నేను ఇలా రోట్లో దంచి పెట్టేసుకుంటున్నాను. మీకు రోలు అవైలబుల్గా లేకపోతే మిక్సీ జార్లో అయినా కొంచెం కచ్చా పచ్చాగా మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కల్లో మనం తగినంత ఆయిల్ వేసేసుకోవాలండి. వేరుశనగ నూనెను వాడండి. పచ్చడికి ఎప్పుడైనా పల్లి ఆయిలే బాగుంటుంది. చూడండి, ఈ ముక్కల మీద పల్లి ఆయిల్ వేసాను. వేడి చేయవసరం లేదండి. మనం తర్వాత ఈ పచ్చడి అంతా కలిపిన తర్వాత మరి కొంచెం ఆయిల్ తీసుకొని అందులో పోపు పెట్టేసుకుందాం. ఆ పోపు కూడా చల్లారిపోయిన తర్వాత ఈ పచ్చట్లో వేసి కలుపుకోవాలండి. చూడండి, ముక్కల్లో ఆయిల్ వేసేసి ముక్కలకంతా పట్టేలాగా కలిపేసుకుందాం. ఇందులోనే పసుపు వేసేసుకోండి. పసుపు కూడా ముక్కలన్నిటికీ కలిసేలాగా కలిపేసుకుంటున్నాను. చూడండి, ఒక కప్పు తీసుకొని ఇందులో ఒక కప్పు కారం వేసాను. అదే కప్పుతో ఒక 3/4 కప్పు ఉప్పు వేసేసుకున్నానండి. మనం వెల్లుల్లి రెబ్బలు ఇప్పుడు దంచి పెట్టేసుకున్నాం కదా, అవి కూడా వేసేసుకున్నాను. మొత్తం వేసేసాను. కొన్ని తీస్తున్నానండి తాలింపులో వేయటానికి. మన ఆయిల్లో వెల్లుల్లి రెబ్బలు కొంచెం వేగనిస్తే మంచి స్మెల్ ఉంటుందండి, అందుకని కొంచెం తీసాను. మిగతాదంతా పచ్చివి కలిపేసాను. ఒక స్పూను ఆవు పిండి, ఒక 1/2 స్పూను మెంతిపిండి వేసేసుకున్నాను. అంతేనండి, మామిడికాయ పచ్చడి కలపటం అయిపోయినట్టే. కొంచెం అంతా మెంతిపిండి, ఆవు పిండి, వెల్లుల్లి, ఉప్పు, కారం వేసేసి నూనె వేసేసి తగినంత కలిపి పక్కన పెట్టేసుకొని చక్కగా దీన్ని పోపు పెట్టేసుకున్నామంటే మనకి కొత్త మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయినట్టేనండి. చూడండి, దీన్ని చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. పుల్ల పుల్లగా, కారం కారంగా కలిపిన రోజు మీలో ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మామిడికాయ పచ్చడి కలిపిన రోజు మనం ఆ గిన్నెలో అన్నం కలుపుకొని తింటాం కదా, నాకైతే అది చాలా ఇష్టం.
చూడండి ఇలా మొత్తం అన్నీ కలిసేలాగా చక్కగా కలిపేసుకొని మనం చేయితో అయినా కలుపుకోవచ్చండి. మరిన్ని ఇది కొన్ని ముక్కలు కాబట్టి మామూలుగా స్పూన్తో కలిపేస్తున్నాను. ఎక్కువ ముక్కలైతే మనం ఒక 3-4 మానికలు అలా పచ్చడి పెట్టుకున్నప్పుడు మన పెద్దవాళ్ళు చేయితోనే కలిపేస్తారండి పచ్చడి. చూడండి ఇప్పుడు దీనికి మనం పోపు పెట్టేసుకుందాం. ఆవాలు జీలకర్ర వేసేసి ఎండుమిర్చి, కరివేపాకు వేస్తున్నానండి. మనం కచ్చా పచ్చగా దంచుకున్న వెల్లుల్లిపాయలని కూడా వేసేస్తున్నాను. మీకు ఇష్టమైతే పాయలు కూడా వెల్లుల్లిపాయలని వేసేసుకోవచ్చండి. ఇది కొద్ది పచ్చడి కాబట్టి ఇందులో కరివేపాకు ఇవన్నీ వేసి తాలింపు పెట్టేస్తున్నాను. ఒక 2 కాయలే కదండి, ఇవి ఎక్కువ రోజులు రాదు, ఒక 4-5 రోజుల్లో ఈ పచ్చడి అయిపోతుంది. మనం ఎక్కువ నిల్వ పచ్చడి పెట్టుకున్నప్పుడు కూడా ఇదే ప్రాసెస్లో పెట్టుకున్నా కానీ సంవత్సరం వరకు నిల్వ ఉంటుందండి. తాలింపులో మీకు కావాలనుకుంటే ఇంగు కూడా వేసేసుకోవచ్చు. చూడండి తాలింపు చక్కగా వేగిపోయిన తర్వాత దీన్ని స్టవ్ మీద నుంచి పక్కకు దింపేసి చల్లారిన తర్వాత పచ్చట్లో వేసేసుకోండి. చూడండి నేను చల్లారిన తర్వాత తాలింపు మనం కలిపి పచ్చట్లో వేసాను. మొత్తం కలిసేలాగా చక్కగా కలిపేసుకుంటామండి. ఎంతో టేస్టీగా ఉండే కొత్త మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని వేడి వేడి అన్నంలో వేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తిన్నామంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ వీడియోలో చూపించిన విధంగా మామిడికాయ పచ్చడి పెట్టేసుకోండి. మీరు కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత అందంగా ఉందో మామిడికాయ పచ్చడి.